నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రానున్న 2-3 రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచనపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విజయవాడ 61 మరియు 60వ డివిజన్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్లపు ప్రాంత రహదారులు నీట మునిగాయి. ఈ సందర్భంగా ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముమ్మిడివరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్లోకి వర్షపు నీరు చేరింది. అధికారులు వర్షపు నీటిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విజయవాడ 61 మరియు 60వ డివిజన్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విజయవాడ 61 మరియు 60వ డివిజన్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తన వంతుగా బాధితులకు సహాయ సహకారాలు అందించారు. ఓడరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గోదావరి వరదలు, భారీ వర్షాలను ఎదుర్కొనే సన్నద్ధతను పరిశీలించడానికి అల్లవరం మండలంలో పర్యటించారు. మొదటగా ఆయన ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని సందర్శించి మత్స్యకారులకు అవసరమైన వేలంపాట గది, వలలు అల్లుకునే గదులను ఎప్పుడు నిర్మిస్తారనే అంశంపై ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అయిన హెడ్ వర్క్ అధికారులను ఆరా తీశారు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో జట్టి నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్కు తెలిపారు. త్వరలో మిగిలిన సౌకర్యాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ వరదల సమయంలో ముంపు సమస్యకు కారణం అవుతున్న గోడితిప్పే సిమారు గోపాయలంకలో కుమ్మరి కాలువ డ్రైన్ పైనున్న అవుట్ ఫ్లో స్లూయిజ్ను పరిశీలించారు. అవుట్ ఫాల్ స్లూయిజ్లో ఉన్న 8 షట్టర్లకు మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. ఒక షట్టర్ పూర్తిగా దెబ్బతినిందని అధికారులు కలెక్టర్కు తెలిపారు. పాడైన షట్టర్ల స్థానంలో కొత్త షట్టర్లు ఏర్పాటు చేసి రైతులకు, సమీప గ్రామాలకు ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవుట్ ఫాల్ స్లూయిజ్ కొత్త తలుపులు ఏర్పరచడానికి 80 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని అధికారులు కలెక్టర్కు తెలిపారు. గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ అల్లవరం మండలంలోని డ్రైన్లో అవుట్ ఫాల్ స్లూయిజ్లను అధికారులతో కలిసి పరిశీలించారు.
గోదావరి నుంచి కూడా వెనక్కి దాని మీద మొన్న అనుకున్న ఎమ్మెల్యే గారు వచ్చి ఇమీడియట్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి 55 lakhs కోల్కతా వైద్యురాలపై జరిగిన ఘాతుకంపై మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తాళ్లరేవులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లరేవు సంతపేట సెంటర్ నుంచి చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. చెరువుగట్టు సెంటర్లో కొవ్వొత్తులు వెలిగించి వైద్యురాలి ఘటన పట్ల శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు జడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యుయల్ సాగర్, దడాల సాల్మన్ రాజు, బీర జార్జ్ ముల్లర్, పంపన ప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు, టేకుముడి ఈశ్వరరావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దోషులను అత్యాచారం చేసిన దోషులను స్త్రీలకు రక్షణ కల్పించాలి. అత్యాచారం చేసిన స్త్రీకి న్యాయం జరిగించాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినదేవి గ్రామంలో కొలువై ఉన్న స్వయంభూ గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఆలయం అంతలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తనదేవి గ్రామంలో కొలువై ఉన్న స్వయంభూ గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఆలయం అంతరాలయంలోకి వర్షపు నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటిని భక్తుల సహాయంతో అర్చకులు బయటకు తోడారు. రాబోయే కాలంలో వర్షాల సీజన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో భక్తులు, గ్రామస్తులు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రానున్న 2-3 రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరదలు, వర్షాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, డివిజనల్ అధికారులు, మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో వరదలు, వర్షాలు ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ రానున్న 2-3 రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, సకినేటిపల్లి, మల్కీపురం మండలాల్లోని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, గురువారం ఉదయానికి 10 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మండల ప్రత్యేక డివిజనల్, మండల స్థాయి అధికారులు వారి మండలాల్లోని మరమ్మతులకు గురైన అవుట్ఫాల్ స్లూయిజ్లు, బలహీన ఏటిగట్ల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. డ్రైన్లు, కాలువలు, నదులలో కలిసే ప్రాంతాల వద్ద ఎటువంటి అవరోధాలు లేకుండా ముంపు నీరు కిందకు దిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరదల వల్ల ప్రభావితమయ్యే బలహీనమైన
కాజ్వేలు, వంతెనలు, కల్వర్ట్లను గుర్తించి భారీ వాహనాలు వాటి మీద ప్రయాణించకుండా తాత్కాలికంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలన్నారు. వీటిని పర్యవేక్షించడానికి సిబ్బందిని నియమించాలన్నారు. సో మీరు జేడీ గారితో మాట్లాడుకొని కన్సర్న్ ఎఫ్డిఓస్ తో కోఆర్డినేట్ చేసుకొని అందులో ఎన్ని లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, ఎంతమంది వెళ్ళాలి, ఆ పాయింట్స్ లో ఎంతమందిని మనం డెవలప్ చేసుకోవాలి. ఫంక్షనల్ వీళ్ళు ముగ్గురు లేకుండా ఒక ఫెరీ పాయింట్ ఆపరేట్ అవుతుందంటే దెన్ దేర్ ఇస్ ల్యాబ్స్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. సో ఈచ్ ఫెరీ పాయింట్ లో ఎన్ని బోట్స్ ఉండాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడ ఫెరీ పాయింట్స్ ఆపరేట్ చేయాలి, ఎక్కడ చేయొద్దు, అదంతా కూడా మండల్ లెవెల్ టీమ్స్ హాస్ టు ఫైనలైజ్. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పందిరరాట ముహూర్తం బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో రాట ముహూర్తం పూజలు జరిగాయి. ఈ సందర్భంగా సాధనల నాగేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఉదయం 7:43 రాట ముహూర్తం నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की। ఇంకొక నిమిషం అలా విఘ్నేశ్వరం తగ్గండమ్మా. విఘ్నేశ్వరాభిమార్తాం విఘ్నేశ్వరం వధూవరాభ్యాం వరదా భవంతో గణానాం తవా గణపతిం నమామహే కవిం కవీనాముపవస్త్రవత్తమం తదేవ లగ్నం తదేవ
స్విట్జర్లాండ్ सर्वाणि लोकानि चित्रवीरनामानि शरीरस्थोलकमङ्गलानि भवन्तु समस्त शरीरस्थो समस्त सन्मङ्गलानि भवन्तु। जय लक्ष्मी गणाधिपति की जय। ఏదని చెప్పండి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం మండలంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో పాటు మండల వ్యాప్తంగా 42.8% వర్షపాతం నమోదైంది. పంట పొలాలు పూర్తిగా నీట మునగటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో గోదావరికి వరద పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మండల అధికార యంత్రాంగం జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలతో అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలవరం తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ తెలిపారు. అధికారుల్ని అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాళెం, ఇంజరం, పీలంక, గోవలంక తదితర గ్రామాల్లో వర్షాలతో గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలవరం మండలం గుత్తినదేవి పంచాయతీ పరిధిలోని కరవాకలంక ప్రధాన రహదారిపై గొయ్యిపడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటంతో స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు బుల్లయ్య స్పందించి ట్రాక్టర్ గ్రావెల్తో గొయ్యిని పూడ్చారు. రహదారిపై ఉన్న పెద్ద గొయ్యిని పట్టనట్లే వదిలేశారు. దీంతో ఆ గొయ్యిలో పడి ఎంతో మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇటీవల ఆ పెద్ద గొయ్యి పెరుగుతూ పెద్దది కావడంతో ప్రయాణికులకు మరింత ఇబ్బందికరంగా మారి ప్రమాదాల పాలవుతున్నారు. ఈ సమస్యను స్థానిక సర్పంచ్ దృష్టికి పలువురు తీసుకెళ్లడంతో ఆయన స్పందించి సొంతంగా ట్రాక్టర్ గ్రావెల్తో కొత్తగా పడిన గొయ్యిని పూడ్చారు. అంతేకాకుండా పారపట్టి ఎటువంటి గర్వం లేకుండా రోడ్డుపై వేసిన గ్రావెల్ను సర్ది రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి ఏళ్ల తరబడి పట్టించుకోకుండా వదిలేసిన పూర్వపు గొయ్యిని పూడ్చి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. పక్కన ఉన్నదండి. సుదీర్ఘకాలం పాటు తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ పరిపాలనాధికారిగా చింతా మోహన్ కృష్ణ స్ఫూర్తివంతమైన అధికారిగా సేవలందించారని ఎంపీపీ రాయుడు సునీత, ఏఎంసీ చైర్మన్ కొడుపూడి శివనారాయణ, జడ్పీటీసీ శామ్యుల్ సాగర్ అన్నారు. ఉద్యోగ బదిలీపై కాకినాడ డ్వామా పరిపాలనాధికారిగా వెళ్తున్న మోహన్ కృష్ణకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన బుధవారం సాయంత్రం ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ, మండల పరిషత్ సిబ్బంది మోహన్ కృష్ణతో ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను తెలియజేశారు. నొప్పింపక తానొవ్వక అన్నట్లు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాకచక్య పరిపాలనతో మండలాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ కృష్ణను దుశ్శాలువతో, పూలమాలలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పొన్నమండ రామలక్ష్మి, ఉంగరాల వెంకటేశ్వరరావు, వాడ్రేబు వీరబాబు, టేకుమూడి లక్ష్మణరావు, గంజ సూరిబాబు, ఎంపీడీఓ ఎం అనుపమ, ఈఓపీఆర్డీ మల్లాడి భైరవమూర్తి, పంచాయతీ సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా గంజ సూరిబాబు గారు మోహన్ కృష్ణ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. తక్కువ నాకు తెలిసింది, కానీ నేను గమనించిన విషయాలు ఏంటంటే హానెస్ట్గా, మరి సిన్సియర్గా ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ మండల మీటింగ్లో రిపోర్ట్స్ అన్నీ తెలియజేయడం, పంక్చువల్గా టైం ప్రకారంగా ఆయన పాల్గొనడం, ఎంపీడీఓ గారు లేని సమయంలో ఈ మండల సమావేశాలు జరగడానికి ఎంతో సహకరించినటువంటి మంచి అధికారి. ఎక్కడ ఏ కాంట్రవర్సీ లేకుండా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన ఇంకా ప్రమోషన్స్ పొందుతూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వమైన శుభాలు తెలియజేసి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇందులో తీసుకెళ్తాయని తెలియజేసి నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొడుపూడి శివనారాయణ గారికి తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి తప్పదని మన చేతిలో లేదు. కొంతమందికే ఇటువంటి కార్యక్రమాలు సత్కారాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన సర్వీస్ని బట్టి, పద్ధతిని బట్టి, ఆయన యొక్క ఉద్యోగ పనిని బట్టి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు కలగజేయాలని చెప్పేసి ఇంకా ఎక్కడున్నా సరే ప్రమోషన్లు వచ్చి ఆయనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, సాధారణంగా ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా
ఇక్కడ వర్క్ చేశారంటే మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ 5 ఇయర్స్లో ఈయన. సాధారణంగా యానంలో ఫ్రెంచ్ గవర్నమెంట్ అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే దొరగారని పిలిచేవారు అప్పుడు. ఇప్పుడు కూడా కొంతమంది పాత్రలో దొరగారు అనే అంటారు ఇప్పటికీ కూడా, ఏమో అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆ విధంగా మంచి స్థానం మన తాళరావు నుంచి పొందిన వ్యక్తి మన మోహన్ కృష్ణ గారు. చాలా గొప్పగా నిర్వహించాలని అనుకోరు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు మామూలుగా వస్తారు వెళ్ళిపోతారు, కానీ అందరి హృదయాల్లో ఆయన ఉన్నారు అంటే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఆయన వెళ్ళిపోవడం కూడా మనకి చాలా బాధాకరం. అలాగే ఆయన సంతోషంగా వెళ్తున్నారు కాబట్టి ఆయన ఇంకా ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఒకరికొకరు పోటీ పడి మాట్లాడుతున్నారు, ఆయన కోసం ఒకరికొకరు పోటీ పడి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన ఒక పని చేసే విధానం కానీ, ఆయన నడిచే నడవడికి కానీ, మాట్లాడే విధానంలో కానీ ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి ఇక్కడ మాట్లాడేటువంటి సెక్రటరీలు కానీ, అలాగే మన మండల పరిషత్తులు చేసిన ఉన్నారా అనేది ఆయన చూస్తే ఇప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతకాలం 5 సంవత్సరాలు మీ పై ఆఫీసర్గా ఏవోగా పనిచేస్తూ కూడా ఎక్కడ కూడా మీతో సమానంగా ఒక ఫ్రెండ్లీలా పనిచేసాడు కనుకనే ఇవాళ మీరు అంత ఆప్యాయత అభిమానం చూపిస్తున్నారంటే ఆయన మీకు అందరికీ ఆదర్శంగా ఇలా ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాం. సాయంత్రం వరకు కూడా ఆయన పూర్తి కాలం పరిచయం, పూర్తి కాలం అనుబంధం మరి 2.5 సంవత్సరాల్లో ఉంది. సో ఆయన యొక్క జీవిత చరిత్ర ఒకసారి చూసుకున్నట్లయితే 1993వ సంవత్సరంలో ఈ గన్నవరంలో ఆయన వీడియోగా మొట్టమొదటిసారిగా పదవి బాధ్యతలు మరి మొదలుపెట్టి 2002వ సంవత్సరం వచ్చేటప్పటికి 2002లో మన తాళరావు మండలం చల్లిపేటలో మరి వీడియో వల్ల సెక్రటరీ కేటగిరీ మారి సెక్రటరీగా పదవి బాధ్యతలు మొదలుపెట్టారు. సో 2002 దగ్గర నుంచి ఇప్పుడు మనకి పటవల్లో మరి సెక్రటరీగా చేస్తారు. పటవల్లో సెక్రటరీగా చేసిన తర్వాత 2019లో మరి ఆయనకి మండల పరిషత్ సూపరింటెండెంట్ ఆఫీసర్గా ప్రమోషన్ రావడంతో తాళరావు మండల ప్రజా పరిషత్లో మరి ఆయన బాధ్యతలు మరి తీసుకోవడం మరి 5 సంవత్సరాల తర్వాత కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి మరి ఇప్పుడు డ్వామా సూపరింటెండెంట్గా ఆయన మరి పదవి రీత్యా నిలబోతూ ఉన్నారు. మళ్ళీ చక్కగా పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు ప్రమోషన్స్ పొందాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తాళరావు ప్రెస్ క్లబ్ తరఫున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. రానున్న 2-3 రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచనపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విజయవాడ 61 మరియు 60వ డివిజన్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.